ఓకే, సో లెట్స్ కంటిన్యూ. రికార్డింగ్ స్టార్ట్ చేశాను. సో ఇప్పుడు మన పాయింట్ వచ్చేసరికి, సో కంటిన్యూషన్ అనమాట. ఇప్పుడు నేను కంటిన్యూషన్ చేయాలి ఇప్పుడు. ఎవరి వరకు అయిపోయింది మనకి? మ్మ్, మ్మ్, ఓకే. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, పోస్ట్ డేటా, ఏదైతే పోస్ట్ డేటా ఉంది కదా, అదే ఫార్మాట్లో ఉంది చెప్పండి. ఇప్పుడు మనం ఇవన్నిటిని ఒకసారి రన్ చేయాలి. రన్ చేయకపోతే మనకి ఇవి మళ్ళీ ఎగ్జిక్యూషన్ చేయలేం. అందుకని ఒకసారి రన్ చేయాలన్నమాట. ఓకే, అన్నీ రన్ అయిపోయినాయి. అంటే ఇప్పటి వరకు జరిగినాయని ఒకసారి రన్ చేసిన. రన్ చేసిన తర్వాత ఒకసారి మీరు ఆ, మన యొక్క మన డేటా ఫ్రేమ్ ఏదైతే ఉందో, మన డేటా ఫ్రేమ్ యొక్క ఇన్ఫో చూడండి. ఇది మనకు అవసరం లేదు కాబట్టి నేను దీన్ని మినిమైజ్ చేస్తున్నాను. ఓకే, ఇన్ఫో. ఇన్ఫో చేస్తే మనకి ఏమొచ్చింది? ప్రతి ఒక్క కాలం యొక్క డేటా టైప్ కూడా మనకి చూపిస్తుంది. అయితే మీరు ఒకసారి ఇక్కడ క్లారిటీగా చూడండి నాన్న, ఇక్కడ పోస్టెడ్ డేట్ ఉంది కదా. ఈ పోస్టెడ్ డేట్ అనేది యాక్చువల్గా డేట్ కదా అది, అవునా కదా? కానీ ఏ డేటా టైప్ ఉంది? ఆబ్జెక్ట్ డేటా టైప్ ఉంది. అలా ఉండకూడదు. ఏ డేటా టైప్ ఆ డేటా టైప్ ఫార్మాట్లో ఉండాలి. మీరు ఒకసారి డిఎఫ్ ఒక హెడ్ చూసారనుకోండి, అంటే ఫస్ట్ 5 రికార్డ్స్ని రివ్యూ చేస్తే మనకేముంటది ఇక్కడ? రికార్డ్ డేట్, డేట్ డేటే కదా ఉంది మనకి ఇక్కడ. ఇయర్ ఉంది, మంత్ ఉంది, డేట్ ఉంది. ఇయర్ మంత్ డేట్, ఇయర్ మంత్ డేట్. కానీ ఈ పోస్టెడ్ డేట్ అనేది ఏ డేటా టైప్ ఫార్మాట్లో ఉంది ఇక్కడ? ఆబ్జెక్ట్ ఫార్మాట్లో ఉంది. ఇలా ఆబ్జెక్ట్ ఫార్మాట్లో ఉన్నప్పుడు అది యాక్చువల్గా డేట్ టైం ఫార్మాట్, బట్ ఆబ్జెక్ట్ ఫార్మాట్లో ఉంది కాబట్టి దాన్ని మనం ఏం చేయాలంటే కన్వర్ట్ చేయాలి. సో వీ నీడ్ టు కన్వర్ట్ ఫ్రమ్ ది, ఓకే, అవర్ ఆబ్జెక్ట్ ఫార్మాట్ టు డేట్ టైం ఫార్మాట్. ఎలా చేస్తామంటే, లో మనకి టు డేట్ టైం అనే ఒక మెథడ్ ఉంటుంది. ఈ టు డేట్ టైం యూజ్ చేసుకొని, ఒకవేళ అది డేట్ డేట్ టైం ఫార్మాట్లో ఉండాల్సి ఉంది కానీ వేరే ఫార్మాట్లో ఉన్నప్పుడు, మనం టు డేట్ టైం అని ఇచ్చేస్తే, ఈ యొక్క పీడీ డాట్ టు డేట్ టైంకి మనం ఇన్పుట్ ఏమి ఇవ్వాలంటే, ఏ కాలం ఏ కాలం డేటాని మనం డేట్ టైం కాలంగా కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నామో దాన్ని ఇచ్చేస్తే మనకు సరిపోయేది. సరిపోయినప్పుడు మనం ఇప్పుడు డిఎఫ్ డాట్ ఇన్ఫో ఇచ్చేస్తే మనకి అవుట్పుట్ ఏమొచ్చిందంటే, ఇక్కడ చూడండి క్లారిటీగా, డేట్ మారిపోయిందా లేదా? డేటా టైప్ ఆఫ్ దట్ స్పెసిఫిక్ కాలం. అర్థమైందా? ఎందుకు మార్చాలి అన్నదానికి మీకు క్లారిటీ వచ్చిందా? మార్చాలి, ఎందుకు మార్చాలి? ఏ డేటా ఆ ఫార్మాట్లోనే ఉండాలి. అర్థమైందా? ఏ డేటా ఆ ఫార్మాట్లో ఉంటేనే మనకి ఈజీగా మనం ఎనాలిసిస్ చేయగలుగుతాం. లేకపోతే ఎనాలిసిస్ అనేది చేయలేం. క్లియరా మీకు ఈ పాయింట్? ఓకే సార్. ఓకే, నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి, సో మనకి ఎప్పుడైనా సరే ఆ, ఒక్కొక్క సిచ్యువేషన్స్లో, ఒక్కొక్క సిచ్యువేషన్స్ ఏమవుతుందంటే, మనకి ఇప్పుడు ఇక్కడ డేట్ ఉంది. ఓకే, డేట్లో ఇయర్ ఉంది, మంత్ ఉంది, అండ్ డేట్ కూడా ఉంది కదా. ఓకే, సో నాకు అట్లా ఉన్న తర్వాత మనం ఏం చేస్తామంటే వాటి నుండి ఎక్స్ట్రాక్ట్ చేయాలనుకుంటున్నాం. ఎందుకంటే మనం టైం సిరీస్ డేటా కానీ అలా చేయడానికి పాసిబిలిటీ కోసం. ఎప్పుడో ఒక సిచ్యువేషన్, ఇక్కడనే కాదు, ఫ్యూచర్లో మీరు ఏదైనా ప్రాజెక్ట్ చేసేటప్పుడు, ఓకే, మన దగ్గర డేట్ టైం ఉంది, డేట్ ఉంది, అందులో ఇయర్ ఉంది, మంత్ ఉంది. సో నాకు ఇయర్ ని మంత్ ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి, లేదా ఇయర్ ని డేట్ ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి సపరేట్ గా. ఓకే, నేను వేరే వేరే కాలమ్స్ లో ఉంచాలనుకుంటున్నాను అంతా. ఈ మంత్ డేటు అండ్ ఇయర్ అంతా ఒకటే దాంట్లో ఉండకూడదు. నేను సపరేట్ కాలమ్స్ గా చేసుకోవాలనుకున్నప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే, ఈ ఏదైతే డేట్ టైం కాలం ఉందో దానికి మనం డిటి డాట్ ఇయర్ అని ఇచ్చినాం. ఓకే, డిటి డాట్ ఇయర్. డిటి డాట్ ఇయర్ అంటే డిటి అంటే డేట్ టైం డాట్ ఇయర్, డేట్ టైం డాట్ మంత్. అంటే ఈ డేట్ టైంలో నుండి మనం ఇయర్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం, ఈ డేట్ టైంలో నుండి మనం మంత్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం. అర్థమైందా? అర్థమైందా లేదా? సో అట్ ద సేమ్ టైం మనం కావాలనుకుంటే మనం డేని కూడా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు.
డేని కూడా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. డే. ఈ విధంగా మనం ఎక్స్ట్రాక్ట్ అనేది చేసుకోవచ్చు. ఓకే. ఏదేమో. ఉమ్. ఓకే, ఇప్పుడు చూడండి, డిఎఫ్ డాట్ హెడ్. సో ఇయర్ మంత్ వచ్చేసిందా, సపరేట్ గా ఎక్స్ట్రాక్ట్ చేసుకోగలిగినాం కదా. ఈవెన్ నాట్ ఓన్లీ దట్ వన్, డే మంత్ ఇయర్. ఇక్కడ చూడండి, మనకి ఇయర్ సపరేట్ గా వచ్చింది, మంత్ కూడా సపరేట్ గా వచ్చింది. ఉమ్? ఇలానే డేట్ ని, అవర్స్ ని, మినిట్స్ ని, సెకండ్స్ ని కూడా మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు, డేట్ టైంలో ఉండి ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. అదే మనకి ఆబ్జెక్ట్ ఫార్మాట్ లో ఉంటే ఇయర్ ని, మంత్ ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోగలుగుతామా ప్రాపర్ గా? లాజిక్స్ అన్ని అప్లై చేయాలి. అదే మనకి ఫంక్షన్స్, డిఫాల్ట్ ఫంక్షన్స్ ఉంటాయి కాబట్టి మనం డే టైం కన్వర్ట్ చేసుకొని అక్కడ నుండి మనం ని కావాలంటే వాటిని ఎక్స్ట్రాక్ట్ చేసుకొని మళ్ళీ న్యూ కాలం క్రియేట్ అయింది. అంతకుముందు మనకి ఇయర్ కాలం లేదు, మంత్ కాలం లేదు, మనం కొత్తగా క్రియేట్ చేసినాం. ఇలా న్యూ కాలమ్స్ ని క్రియేట్ చేస్తూ ఉండే ప్రాసెస్ ఉంది కదా. కొత్త ఫీచర్స్ అనేవి జనరేట్ అవుతూ ఉన్నాయి కాబట్టి దాన్ని మనం ఫీచర్ ఇంజనీరింగ్ అంటాం. ఓకే. సో చెప్పాలంటే మనం ఎక్స్ప్లోరేటరీ డేటా అనాలిసిస్ చేయడానికన్నా ముందు కూడా కొంతవరకు ప్రీ ప్రాసెసింగ్ కన్నా ముందు వరకు కూడా కొన్ని కాన్సెప్ట్స్ అప్లై చేసుకోవచ్చు, కొన్ని ఫీచర్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. కానీ ఎక్స్ప్లోరేటరీ డేటా అనాలిసిస్ చేసిన తర్వాత ఫ్రమ్ ద అనాలిసిస్ ఆల్సో వీ కెన్ జనరేట్ ద సమ్ ఆఫ్ ది ఫీచర్స్ అన్నమాట. అది వేరే పాయింట్ మళ్ళా. ఆర్ యూ ఫాలోయింగ్ మై పాయింట్? సార్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే టెక్స్ట్ టెక్స్ట్ కాలమ్స్ ఉన్నాయి కదా కొన్ని, ఇండస్ట్రీస్, జాబ్ టైటిల్స్, స్కిల్స్ రిక్వైర్డ్, టూల్స్ ప్రిఫర్డ్, లొకేషన్స్, ఇవన్నీ ఉన్నాయి కదా. ఈ కాలమ్స్ లో మనం ఏదన్నా లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ స్పేసెస్ ఉండొచ్చు. స్ట్రిప్ ఎందుకు యూజ్ చేస్తారు చెప్పండి, ఫంక్షన్ స్ట్రింగ్ డేటా టైప్ లో. చెప్పండి, స్ట్రిప్ ఎందుకు యూజ్ చేస్తారు? To సో delete మన spaces. లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ ఏమన్నా క్యారెక్టర్స్, స్పెసిఫిక్ క్యారెక్టర్స్ అనేవి రిపీట్ అవుతున్నాయి. ఒకసారి మీరు ఇక్కడ చూడండి. ఇక్కడ ఇప్పుడు ఆ, ఇది వచ్చేసరికి లొకేషన్. ఈ లొకేషన్ స్టార్టింగ్ అప్పుడు స్పేస్ ఉండొచ్చు, ఎండింగ్ లో కూడా స్పేస్ ఉండొచ్చు, లేదా ఏమైనా స్పెషల్ క్యారెక్టర్స్ అనేవి కామన్ గా రిపీట్ అవుతుండొచ్చు. ఓకే. ఇలా మనం టెక్స్ట్ డేటా ఉన్నప్పుడు లెఫ్ట్ కానీ రైట్ కానీ ఎక్స్ట్రా స్పేసెస్ ఉండటం వల్ల మన యొక్క మోడల్ కి ఈచ్ ఒక్కొక్క క్యారెక్టర్ కూడా ఒక మీనింగ్ ఉంటుంది కాబట్టి ఇలాంటి స్పేసెస్ ఉన్న వాటిని మనం రిమూవ్ చేయటం కోసం స్ట్రిప్ చేస్తున్నాం. యాక్చువల్గా మనం ఏం చేస్తున్నాం అంటే మన డేటా ఫ్రేమ్లో ఉన్న కాలమ్స్ అన్నిటిని, అంటే టెక్స్ట్ రిలేటెడ్ ఉన్న కాలమ్స్ అన్నిటిని తీసుకొని ఆ కాలమ్స్ ని ఒకదాని తర్వాత ఒకటి ఫర్ లూప్ రిపీట్ చేస్తున్నాను. ఫర్ లూప్ రిపీట్ చేసిన ప్రతిసారి ఒకసారి ఇండస్ట్రీ కాలం తీసుకునేది, దాన్ని స్ట్రింగ్ టైప్ లో కన్వర్ట్ చేసి స్ట్రిప్ అప్లై చేస్తుంది. స్ట్రిప్ అప్లై చేసినప్పుడు లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ ఉన్న స్పేస్ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి రిమూవ్ చేసిద్ది. రిమూవ్ చేసిన తర్వాత ఎంటైర్ డేటాని మనం లోయర్ కేస్ క్యారెక్టర్స్ గా కన్వర్ట్ చేసుకుంటున్నాం. అంటే ఎందుకు లోయర్ కేస్ క్యారెక్టర్స్ గా కన్వర్ట్ చేసుకున్నాం అంటే దానికి తెలియదు కదా, అప్పర్ కేస్ లెటర్స్ వేరు, స్మాలర్ కేస్ లెటర్స్ వేరు, కాబట్టి నా డేటా మొత్తం కూడా లోయర్ కేస్ లెటర్స్ లోనే ఉండాలి అని చెప్పి చెప్తున్నాం అనమాట. ఓకే, దిస్ ఈస్ హౌ వీఆర్ హ్యాండిలింగ్ ది టెక్స్ట్ డేటా. యాజ్ ఆఫ్ నో మనం ఏం చేసినామంటే అంత డేటాని మనం స్ట్రిక్ట్ డేటా, టెస్ట్ డేటాగా కన్వర్ట్ చేసినాం. ఓకే, క్లియరా నా చెప్పిన పాయింట్స్? ఓ, Yes, sir. సారీ, ఐ డిడ్ ఏ బిగ్ మిస్టేక్. హలో సార్, హలో సార్, రీస్టార్ట్ చేయాలా? ఎప్పుడైనా ఇలా జరిగినప్పుడు ఎందుకు, నేను ఇక్కడ ఎందుకు ఇలా చేశానంటే, నేను ఏం చేశానంటే ఓకే, ఇక్కడ మనం లోయర్ అప్లై చేసినాక లోయర్ దగ్గర నేను ఓపెన్ పెరాంథసిస్, క్లోజ్డ్ పెరాంథసిస్ ఇవ్వలేదు. ఇలా ఇవ్వకపోవడం వల్ల ఏమైందంటే ఇది ఒక ఫంక్షన్ కాబట్టి మనకి ఆబ్జెక్ట్ అనేది ఫామ్ అవుతుంటది. రెండు ఆబ్జెక్ట్ ఫామ్ అవ్వకూడదు. మనకు కావాల్సింది ఏంటంటే స్ట్రింగ్ ని లోయర్ కేస్ లో కన్వర్ట్ చేయడం కోసం లోయర్ ఫంక్షన్ ఇచ్చేస్తున్నాం. బట్ నేను ఓపెన్ పెరాంథసిస్, క్లోజ్డ్ పెరాంథసిస్ ఇవ్వలేదు కాబట్టి అది మనకు అవుట్పుట్ అనేది లోయర్ కేస్ లెటర్స్ ఇవ్వదు, ఇప్పుడు ఇచ్చిద్ది.
ఇక్కడ మీకు మీనింగ్ అర్థమైందా? ఈ ఈ స్టేట్మెంట్స్ ఏం చేస్తున్నాయి అన్నది. మన కాలం ఆబ్జెక్ట్ టైప్ ఏదైతే ఉందో అది స్ట్రింగ్ గా కన్వర్ట్ చేసి ఈచ్ అండ్ ఎవ్రీ రికార్డ్ ని మనం లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ లో ఉన్న స్పేసెస్ ని రిమూవ్ చేసి అండ్ అన్నిటిని కూడా మనం లోయర్ కేస్ లెటర్స్ లోకి కన్వర్ట్ చేస్తున్నాం. కన్వర్ట్ చేసి సేమ్ కాలంలో మనం స్టోర్ చేసుకుంటున్నాం. మన డేటా మారుతుంది, అప్డేట్ అవుతుంది. డేటా అనేది అప్డేట్ అవుతుంది. దీని మీనింగ్ వచ్చేసరికి డేటా అనేది అప్డేట్ అవుతున్నట్టు. ఓకే, ఇంకా అయిపోలేదు. ఇక్కడ ఎగ్జిక్యూట్ అవుతా ఉన్నాయి అనుకుంటా. అన్నిటిని ఒకసారి రన్ చేసినాం. రీస్టార్ట్. ఏంటిది? కొంచెం బ్యాక్గ్రౌండ్ లో రన్ అవుతా ఉంది. బ్యాక్గ్రౌండ్ లో రన్ అవుతుంది నాన్న. ప్రాబ్లం అయింది ఏదో. రీస్టార్ట్ చేసినా కూడా రీస్టార్ట్ చేసినా కూడా బ్యాక్గ్రౌండ్ లో రన్ అవుతా ఉంది. కొంచెం టైం పట్టొచ్చు మేబీ. సో ఈ స్టేట్మెంట్స్ ని ఎగ్జిక్యూషన్ చేస్తున్నారా? ఇప్పుడు ఇప్పటి వరకు నేను చేసిన స్టేట్మెంట్స్ ని, ఒకటి డేట్ ని మనం డేట్ కాలంలో కన్వర్ట్ చేసినాం. అండ్ డేట్ నుండి ఇయర్ ని మంత్ ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోగలిగినాం. అండ్ ఉన్న టెక్స్ట్ డేటా ఏదైతే ఉందో దాన్ని మనం ఆ, మన డేటాని క్లీన్ చేస్తున్నాం. టెక్స్ట్ డేటాని క్లీనింగ్ అంటారు అనమాట. వీఆర్ గోయింగ్ టు బి క్లీనింగ్ ది టెక్స్ట్ డేటా ఆర్ ఎల్స్ రిమూవింగ్ సమ్ ఎక్స్ట్రా స్పేసెస్ అండ్ వీఆర్ కన్వర్టింగ్ ఇంటు ది లోయర్ కేస్. అంతా కూడా సేమ్ ఫార్మాట్ లో సేమ్ నేచర్ తో ఉండాలి కాబట్టి అన్నిటిని మనం ఏం చేస్తున్నాం అంటే లోయర్ కేస్ లో కన్వర్ట్ చేస్తున్నాం. ఓకే, దీని తర్వాత సో ఏదో ప్రాబ్లం వచ్చింది. రన్ అవుతుంది బ్యాక్గ్రౌండ్ లో. మనం ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఏం చేయలేం దాన్ని. ఓకే, సో ఇది ఇది ఇప్పుడు వరకు మనం కొంచెం అండర్స్టాండ్ చేసుకున్నాం కదా. ప్రీ ప్రాసెసింగ్, డేటా క్లీనింగ్, ప్రీ ప్రాసెసింగ్ 2 స్టెప్స్ అయిపోయినాయి అన్న. టోటల్గా ఎన్ని స్టెప్స్ మనం చేయాల్సింది ఇందులో చెప్పండి. Steps: collection, pre-processing, ఫస్ట్ EDA, and feature ఫస్ట్ మనం engineering. ఫస్ట్ మనం క్లీనింగ్, ప్రీ ప్రాసెసింగ్, డేటాని ఇంపోర్ట్ చేసుకోగలిగినాం, కొంతవరకు డేటాని క్రియేట్ చేయగలిగినాం. తర్వాత మనం నెక్స్ట్ స్టెప్స్ ఎక్స్ప్లోరేటరీ డేటా అనాలిసిస్, విజువలైజేషన్ అండ్ ఇన్సైడ్ ది ట్రెండ్స్ అన్నమాట. టోటల్గా ఈ 4 పాయింట్స్ మనం చేయాల్సి ఉంది. ఓకే, సో ఇప్పుడు మనకి స్టెప్ నెంబర్ 3లోకి వెళ్దాం.
ఎక్స్ప్లోరేటరీ డేటా అనాలిసిస్. ఈ ఎక్స్ప్లోరేటరీ డేటా అనాలిసిస్లో సరే ఇక్కడ అవని కొంచెం మరి రన్ అవుతుంది బ్యాక్గ్రౌండ్లో. మరి దీని ప్రాబ్లం తర్వాత మళ్ళీ రెక్టిఫికేషన్ చేయొచ్చులే కానీ మీకు నా స్క్రీన్ కనిపిస్తుందమ్మా? ఏం కనిపిస్తుంది? ఏ స్క్రీన్ కనిపిస్తుంది మీకు? ఏ మీ స్క్రీన్ వాయిస్ లాగ్ కనిపిస్తుంది? అవుతుంది సార్. ఏ స్క్రీన్ కనిపిస్తుంది మీకు అంటున్నా? పిఎస్ కోడ్ ఓపెన్ చేస్తుంది. ఓకే. సో ఇప్పుడు మనం ఎక్స్ప్లోరేటరీ డేటా అనాలిసిస్ అనేది మన యొక్క థర్డ్ స్టెప్. రాసుకోండి ఈ స్టెప్ ఆర్ఎల్స్. ఇది థర్డ్ స్టెప్ అన్నమాట, ఎక్స్ప్లోరేటరీ డేటా అనాలిసిస్. ఓకే, ఈ స్టెప్లో మనం ఏం చేస్తామంటే ఈ స్టెప్లో మనం టోటల్గా టోటల్ లెంత్ ఎంత ఉంది, మన యొక్క డేటా సెట్ లెంత్ ఎంత ఉంది, అండ్ ఎన్ని నాన్ యూనిక్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఓకే, యూనిక్ ఎలిమెంట్స్ కాదు, నాన్ యూనిక్ ఎలిమెంట్స్. నాన్ యూనిక్ అంటే ఓకే, సో యూనిక్ ఇండస్ట్రీస్ అండ్ యూనిక్ ఇండస్ట్రీస్ అండ్ ఎన్ని లొకేషన్స్ ఉన్నాయి అండ్ టాప్ ఏఐ జాబ్ హైరింగ్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నిటిని మనం డిస్ప్లే చేసుకుంటున్నాం. ఇక్కడ మనం ఏం చేస్తాం అంటే వాల్యూ కౌంట్ అన్నమాట. ఎన్ని కంపెనీస్ ఉన్నాయి, అన్ని కంపెనీస్ కౌంట్స్ని మనం వాల్యూ ఈచ్ అండ్ ఎవ్రీ కంపెనీ ఎన్నిసార్లు రిపీట్ అయింది అన్నది మనం డిస్ప్లే చేస్తా ఉన్నాం అన్నట్టు. సరే, ఈ ఎక్స్ప్లోర్ డేటా అనాలిసిస్ని మనం రేపు ఎక్స్ప్లోర్ చేద్దాము. సో ఇక్కడ ఏదో ఇష్యూ వచ్చింది దీన్ని, సో మనం రేపు కంటిన్యూ చేద్దాం నాన్న. ఎక్స్ప్లోర్ డేటా అనాలిసిస్ రేపు కంప్లీట్గా ఎక్స్ప్లోర్ డేటా అనాలిసిస్ అనేది కంప్లీట్ అయిపోద్ది. ఎక్స్ప్లోర్ డేటా అనాలిసిస్ అండ్ ఫోర్త్ స్టెప్ ఫిఫ్త్ స్టెప్ రెండు మొత్తం ఈ 5 స్టెప్స్ అయిపోతే మనకి బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ యూసేజ్ ఆఫ్ పాండాస్ నంపై ఇవి అయిపోతాయి. తర్వాత మీరు ఒక డేటా సెట్స్ తీసుకొని రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలా. ఇవే పాయింట్ ఆమ్, వాటిని వాటిని బేస్ చేసుకొని అక్కడ ఉన్న డేటాని బేస్ చేసుకొని మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఉం? సరేనా? ఓకే అమ్మా. ఓకే బాయ్ సార్. ఉం.